బాపు గారి శిష్యుడు. ఆ! సరే ఇకను అప్పుడు భాగవతం కోసం, నరకాసురుడు కోసం ఎతుకుతుంటే, ఈ భీమ్ గారుండి బాపు గారికి ఫోను చేశారు. "ఏవండీ ఇక్కడ ఒక అజయ్ ఘోష్ అని ఒకడున్నాడు. మీరు చూస్తారు ఎప్పుడొస్తారని." నేను 2 రోజుల్లో వస్తాను అనంగానే రమణ బా ఫోను చేసి పంపించారు నన్నక్కడికి. ఫస్ట్ టైమ్ బాపు గారిని చూడటం శంషా గారిని గెస్ట్ హౌస్‌లో. ఓరి నాయన! బాపు గారంటే ఈయన అప్పటిదాకా మనం ఏదైనా ఊదేయొచ్చు అది ఇది అని అనుకున్నోళ్ళం. ఆ! ఏం చేస్తున్నారు? ఇట్లా వర గారు మిస్సమ్మలు మిస్సయ్యలు చేస్తున్నారయ్యా! దాంట్లో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇట్లా అంటే ఇంక చిన్న చిన్నవి చేస్తున్నాను. చెప్పారు. ఇదిగో ఇది చూసి డైలాగ్ చెప్పండి అని పేపర్ ఇచ్చాడు. తడారిపోతుంది. వణుకొస్తుంది. ఇదేంట్రా నాకు నా మీద నాకు ఇదవుతుంది. చెప్పలేకపోతున్నా అసలు. నాకు రాట్లా. ఆయన చూస్తే భయమా లేకపోతే ఏంటో తెలియట్లా. బాపు గారు ఈయన బాపు గారు. అదే ఆ ఫీలింగ్. ఇది. ఆయన గమనించి బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని అన్నాడు. ఎళ్లి కాసేపు కూర్చొని చదువుకొని అయ్యా చెబుతానని చెప్పా. బావుంది. 3 గంటలకు ఒకసారి వస్తారా? అనన్నా. వస్తానయ్యా అన్నా. అనంగానే ఇక నేను దిగేసి ఎళ్ళిపోతున్నా. ఎళ్ళొస్తానయ్యా అని చెప్పేసి ఎళ్ళిపోతున్నా. నడుచుకుంటూ ఎళ్తుంటే ఒక కారొచ్చి ఆగింది. ఎమ్మడే చూస్తే ఈయన బాబు. "ఎటు వెళ్ళాలి?" అని అన్నాడు. "అయ్యా నేను యూసుఫ్‌గూడ ఎళ్ళాలి." ఈళ్ళేమన్నా షూటింగ్‌కెళ్తున్నారు. "యూసుఫ్‌గూడ ఎళ్ళాలి. ఇటు నుంచి ఇటు పడి నడుచుకుంటూ ఎళ్తాను." "ఎక్కండి" అన్నానండి. పిఆర్‌కే రాజు గారు కెమెరామెన్ గారు. కెమెరామన్ పిఆర్ గారు. ఆయనుండి నేను నేను లేదు పక్కన కార్‌లో ఎక్కడం లేదయ్యా "ఎక్కండి స్వామి" అని అన్నారు. ఆయనుండి రాజుగారు "రండి ఎక్కండి" అని అన్నాడు. ఇది తిప్పేసి నన్ను చెక్ పోస్ట్ దగ్గర మా హైదరాబాద్ బిర్యానీ సెంటర్ దగ్గర దించేసి వెళ్తే 3 గంటలకి రండి అని అన్నాడు. వస్తానయ్యా అని అన్నా. 3 గంటలకి వెళ్ళానండి. వీళ్ళొచ్చేసారు. వచ్చేసిన తర్వాత టక్క 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 కాస్ట్యూమ్ వోళ్ళు ఆళ్ళందరూ వచ్చి ఆర్నమెంట్స్, గిర్మెంట్స్ పెట్టేసి మొత్తం ఏసేసి కిరీటాలు పెట్టి మేకప్ ఏసి రెడీ చేసేసారు. నాకేం అర్థం కాట్లా. ఈయనొచ్చాడు కాసేపు బయటకొచ్చి "ప్రకాశ్‌రావు గారు చెప్పులు ఆ సైజ్ చేయించండి" అని అన్నాడు. అయిన తర్వాత తీసేసిన తర్వాత పోకల భాస్కరు. పోకల భాస్కర్ మేనేజరు. "జూన్‌లో మీ పరిస్థితి ఏంటండి? డేట్లున్నాయా?" "డేట్లుండేదేం స్వామి ఏం చేత్తన్నాం బలేవర్లాగా" అన్ని డేట్స్. అనగానే "నేను డేట్స్ పంపిస్తాను రాసుకోండి కొంచెం" అనగానే 18 రోజులు సార్. 18 రోజులు చేశాను 'నరకాసురుడు' భాగవతంలో. అదంతే ఇక అక్కడి నుంచి మహా అజయ్ ఘోష్ అనేవాడు అప్పుడు టీవీలో. అప్పుడు ఎంట్రీ దొరికింది నాకు ఈటీవీలో. అంతే కదా! అంత పెద్ద సీరియల్‌లో 'నరకాసురుడు' 18 రోజులు షూటింగు. షూటింగు డబ్బులొచ్చినియి. ఏంది అప్పటికి ఎంతిచ్చారంటే రూ. 35,000 ఇచ్చారు. ఓరియమ్మ! నాకు మాటలు రాట్లే అసలు. ఏంది వరా గారినైతే అందుకే నేమ్ గారు గాని, వరా గారు గాని నాకు చాలా ఇదండి అసలు. ఇంక అంతే కదండీ! దేవుళ్ళతో సమానం. ఆ తర్వాత అండి ఇకను సుమన్ గారు ఆయన దాంట్లో పట్టుకున్నాడు ఈటీవీ సుమన్ గారు. ఆయన ఏ పౌరాణికం చేసింది నేనే. అవునండి. ఏంది దానిలో ఉండేవాడిని అసల. ఆయన ఉన్నట్టయితే అది వేరేగా ఉండేది మళ్ళా. ఏంది అట్లా టీవీల్లో అజయ్ ఘోష్ గాడు ఆర్టిస్టు ఇకను బాగా చూసుకోవటం. నేను ఈ సందర్భంగా అశోక్‌రావు గారు ఏదన్నా కెమెరా టెక్నిక్ ఇయన్నీ తెలుసుకున్నానంటే అశోక్‌రావు గారి దగ్గరే తెలుసుకున్నాను నేను. ఓకే. అశోక్‌రావు గారు. అదే శివుడు వేషం వేసేవాడు. కాదు. ఆయన మన టీవీ అశోక్‌రావు గారు డైరెక్టరు ఇయన్నీ సారీ. ఓకే. అశోక్ కుమార్ గారు, అశోక్‌రావు గారు ఇద్దరు. ఏమండి ఆయన చెప్పేవాడు. ఇదయ్యా నేనంటే బాగా అభిమానం ఆయనకి. అట్లా నేను ఇదైతే ఇక టీవీ సీరియల్స్ మెల్లగా చేయటం. ఫుల్ లెంత్ ఇచ్చేవాడు గాదు. మనల్ని ఎట్ట బరాయించలేమనో లేపోతే ఏందో తెలీదు. ఏదో 10 రోజులు అట్లా వర్కులు ఇచ్చేవాళ్ళు. ఇట్లా పని జేత్తన్నాను. ఇట్లా స్టూడియో గూడా మారేసింది. స్టూడియో ఎత్తేసి ఇంకో చోట పెడతంటే ఇక ఆశ్రయం పోయింది. ఇకను చిన్నగా రూములు అక్కడ ఎవడి దగ్గర జారటం, అది కట్టడం, డబ్బులు కట్టడం. ఇకనేమో సీరియల్సా ఉండేవి గాదు. ఎక్కి ఇచ్చేవాళ్ళు గాదు. ఏదో 5 రోజులు, 6 రోజుల వరకు ఉండేది. మళ్ళా పనులకెళ్ళటం, ఏదో పనికెళ్ళటం. ఏ పని చేసేవారండి? ఇక్కడైతే ఇక్కడ మన యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్ దగ్గర అడ్డా ఉంటది కదా! అడ్డా దగ్గర నిలబడి పెయింట్ పనులకెళ్ళేవాడిని. ఆ! మాదాపూర్‌లో చాలా బిల్డింగ్‌లు ఉండేయి అసలు. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లు పోయినియి అసలు. బిల్డింగ్ అయితే నేను పెయింట్ గింట్ అనేసేవాడిని. నేను అప్పుడప్పుడు పోయి చూసుకుందాం అని ఎళ్తే అక్కడ అన్ని కొత్త బిల్డింగ్‌లు వచ్చేసినాయి. ఈ బిల్డింగ్‌కేసానా అని. ఏంది
సీన్ అని ఒక ఆయన ఉండేవాడు మేస్త్రి, ఆయన తీసుకెళ్ళేవాడు పనికి. సాను టీవీలు అంటున్నావు, ఈ వేసాలేస్తావు, నువ్వు తలగడ్డ గిలిగండి మొత్తం కట్టుకునేవాడు, ఎవడు గుర్తుపెట్టేవాడు కాదు. ఏంది పెట్టాడు, మధ్యాహ్నం అంత అన్నం పెట్టేవాడు. ఏంది అట్లా చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పల్లె మళ్ళీ ఏటపాలెం వెళ్ళేవాడిని. ఏటపాలెం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న పని చేసుకుంటా ఎట్లా ఎట్లా ఎట్లా. ఈ లోపల ఆమె అయితే ఇక నాకు ఒక టైంలో ఇసుగు పుట్టిందండి. ఇసుగు పుట్టి ఇకను వద్దులే, ఇకను ఏదన్నా చూసుకోవటం బెటర్ అనుకుని ఈ అమ్మాయితో నా వల్ల కావట్లేదులే అమ్మాయి అంటే, వెళ్ళావు, వెళ్ళిన తర్వాత తేల్చుకుంటారా, నువ్వు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇక్కడ వాళ్ళందరికీ సమాధానం చెప్పలేను. కరెక్ట్ కదా, పాపం ఆవిడకి ఇబ్బంది కదా. ఓవర్గా ఇదవుతుంటావు, రకరకాలుగా అనుకుంటున్నాను, ఏందనుకున్నా పౌడాడ పిల్లకాయలు నేను చూసుకుంటా. గ్రేట్ అండి. పిల్లకాయలు నేను చూసుకుంటాను, ఆ అమ్మాయి పనులకు వెళ్ళటం ఇవన్నీ చేసేదండి. చేసేది. పిల్లల్ని చదివించారా? చదివాం. నిజంగా అదొక్కటేనండి నాకు. పిల్లలు ఎట్లాంటి దురలవాట్లు కానీ, ఎట్లాంటి అల్లరిచిల్లర వ్యవహారం కానీ లేదండి. అంటే కష్టాలు చూస్తే పెరిగారు, అవన్నీ బాగా గుర్తున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ అనేవాడు, భగత్ సింగ్ అనేవాడు అట్లానే చదువుకున్నారు. చదువుకొని ఆవిడేనండి కష్టపడి చదువుతాం, ఆమె చదివించిందండి. పిల్లకాయలు అసలు అయితే తన్ని చదివించేది. మన చిన్నప్పుడు ఉండే చూసే కోటి కాళ్ళు కట్టేసి పడేయటం ఇవన్నీ చేసేది. అట్లా చేసేది. ఆ తర్వాత నాకు వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు ఈ పిల్లకాయలు. ఇప్పుడు చెబుతున్నారు ఎట్ట హింసలు పెట్టింది అనేది కూడా ఆమె. ఏంది ఇట్లా చేసేది అయ్యి, అసలు మీకేం తెలుసు, అసలు బడికి వెళ్ళకపోతే చాలా ఇది చేసేది, అసలు కొట్టుకుంటా తీసుకెళ్ళేది. ఇవన్నీ నిజంగా. కానీ ఆవిడకి మీరు చాలా రుణపడి ఉన్నానండి. రుణపడి ఉన్నాను కాబట్టి ఇప్పటికీ నన్ను అసలు లెక్క లేకుండా మాట్లాడింది అయినా పడి ఉంటాయి. ఎందుకంటే తప్పదు నాకు. ఏంది నేను అంటే నేను అనేవాడిని, నేను నువ్వు బతికిచ్చేది ఏందా, ఓ వరకు నువ్వేది చేసేది చాకిరే, ఓ వరకు చేస్తున్నాడంట. ఎవడు చేయట్లేదు, పెళ్ళం బిడ్డలు ఎవడు పోషించట్లేదు, ఏంది నేను చేస్తున్నానంట. నువ్వు పక్కనుండో 2 ఎకరాలు శనగ వేసుకుంటా, నేను పిల్లకాయల నుంచి చేసుకుంటా, నువ్వేం చేసేది పా అని అంత ఆత్మస్థైర్యం గల పిల్ల. నాకు అదృష్టం అన్నాడు ఆ పిల్లలు అన్నట్టు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే స్నేహితులేనండి, అందరు స్నేహితులు, మంచి మంచి స్నేహితులు. లేకపోతే మీరు ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించాయి కదా. పృథ్వీవర్మ గారు, సీతామహాలక్ష్మి సీరియల్లో పృథ్వీవర్మ గారు ఏదో చిన్న వేషం అనుకున్నదల్లా నేను పెద్ద విలన్ అయిపోయి దాంట్లో. రోజుకి 500 ఇచ్చేవాళ్ళు ఒక రోజున, షూటింగ్ రోజున. చెంచురెడ్డి గారు, కామాక్షి చెంచురెడ్డి గారు, ఆయన నేను షూటింగ్ నుంచి వెళ్తుంటే అన్నం పొట్లం ఇచ్చేవాడు. రే తింటా, మళ్ళీ ఆడ తింటాను అని చెప్పేసి. షూటింగ్ అయిపోతుంటే ఈడు ఆడ తింటాడేమో అని చెప్పేసి ఆయన చేసి రై అని ఇచ్చేవాడు నాకు. ఎప్పుడైనా కావాల నుంచి వస్తుంటే చందన స్టూడియోలో ఉంటే చెంచురెడ్డి గారు వచ్చారనగా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అండి. అసిస్టెంట్ డైరెక్టర్లు, పాతలు, నీళ్ళు కొంచెం ప్రతి ఒడి జేబులు అంతంత పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా ఒక చందన స్టూడియో అనేది ఆ జీవితం ఒక అద్భుతం అండి అసలు. మధ్యాహ్నం వెళ్తే అన్నం దొరికిద్ది అక్కడ అని చాలా మంది వచ్చి తినేవారండి. ఓకే, ఫస్ట్ కదండి, ఎవడెవడు ఎన్ని బాధలు పడతాడు, అందరికీ బాధలే కదండి. అది ఇప్పుడు మీరంటే సక్సెస్ అయ్యారు, ఎన్ని బాధలు పడ్డా కానీ అసలు సక్సెస్ అన్నదే లేకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అదే ఆయన జగ్గరాజు గారు ఎవరు అనేవారు, ఏమయ్యా నాకు ఒక మాట చెప్తా, నువ్వు ఎంచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఉంటుంది, చెత్తన సర్కిల్లోకి వెళ్ళ మాకు ఎప్పుడు కూడా ఎంచుకో, మనం ఎక్కడ ఉంటున్నాం ఏందనేది చూసుకో. అంబక్ సర్కిల్ ఏందనుకో, నీకు తెలియకుండా పెద్ద అంబక్ అయిపోతావు, చూసుకుంటే చీకటి ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతావు అనేవాడు జగ్గరాజు గారు. కానీ అలాగే ఎవరు సెలెక్ట్ చేసుకోగలరు? అదేగా, ఇప్పుడు మన యోగం బాగుంటే మంచి వాళ్ళు దొరుకుతారు, ప్రయాణంలో తెలిసిద్ది మనుషులు ఎట్లాంటి వాళ్ళు అని. అంతే కదా. అట్లా నాకైతే ఆ చందన స్టూడియోలో నేను నిజంగా వీళ్ళందరూ రావడం, వీళ్ళందరూ సాయంత్రం వచ్చేసరికి కలకల్లాడుతూ ఉండేది. ఏంది కొంచెం అవి పుచ్చుకునేవాళ్ళు, ఏంది అదంతా వ్యవహారం పుచ్చుకున్నా కానీ ఎక్స్ట్రా మాటలు ఉంటాయి అంటే అది కదండి, ఉపయోగపడే మాటలు. సమాజం గురించి, సాహిత్యం గురించి, ఆటల గురించి, పాటలు గీటల గురించి, ఇట్లా అన్నింటి గురించి మాట్లాడుకునేవాళ్ళు అండి. భలే ఉండేది అసలు. అవును, ఇంట్లో వచ్చేవాళ్ళు అనమాట అక్కడికి సాయంత్రం పూట. నాళ్ళు చూసి ఏం ఘోషో, ఏం సంగతే అనేవాళ్ళు. ఘోష్కి ఇతను చూడాలా మంచిదే, ఏం చేద్దాం, నువ్వు చెప్పకూడదు ఎవరికన్నా ఆళ్ళు అనుకునేవాళ్ళు. ఎక్కడికన్నా వేషం పంపిస్తే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు మురళికి,
చంద్రమురళికి. ఆడెవడో పంపించు భలే చెప్పాడు డైలాగులోడు. ఉమ్, చూద్దాం ఈసారి మంచి వేషం చూద్దాం. అంటే పంపించినోడికి పేరొచ్చేది. అంటే మనం ఆకలి మీద ఉండం, కసి మీద ఉండం, ఒక వేషం దొరికితే చాలు అనుకునేవాళ్ళం. అవునండి. అట్లా చాలామంది అండి అసలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.